అందరికీ శనార్థులు. వెల్కమ్ టు పొలిటెంట్ మీడియా. ఇయాల్టి మన తెలంగాణ ముచ్చట్ల మంచి మంచి ముచ్చట్లు పట్టుకొచ్చిన సుద్దం పాన్రి. విడిచిండు ప్రజాకవి అందశ్రీ సారు. ఈయన రాసిన పాటలను యాద్ చేసుకుంటున్నారు లీడర్లు జనాలు. కేపాల్ సారైండు కావచ్చు హట్టు. ఓ కేసు ముచ్చట్ల గరమైంది సుప్రీంకోర్టు. బడి కిరాయి కట్టలేదట సర్కారోళ్ళు, తాళమేసుకొని పోయిండు ఓనరు. మాయమైపోతున్నడమ్మా మనిషన్నవాడు అని రాసినైనే మనల్ని ఇడిచిపెట్టి మళ్ళా కనవడని లోకానికి వెళ్ళిపోయిండు. కొమ్మ జెక్కితే బొమ్మరా, కొలిసి మొక్కితే అమ్మరా అని రాసిండు. జై బోలో తెలంగాణ, నిలువెల్ల గాయాల వీణా అని రాసిండు. ఇట్లింకా చెప్పుకుంటూ పోతే మస్తుగుంటాయి సారు గురించి. పాట పేరు చెప్తే మనిషి పేరు చెప్పాల్సిన పని లేదు. గసొంటి అందశ్రీ సారు ఇయాల జీవిడిచిండుల్లా. సారు రాసిన జయ జయ హే తెలంగాణ జననీ జయ కేతనం అని రాసిన పాట తెలంగాణ రాష్ట్ర గీతంగా కూడా పెట్టిండ్రు సర్కారోళ్ళు. ఇయాల పొద్దుగాళ్ళనే ఇంట్లో పడిపోయింది చూసి ఎంబటే దావకానుకు తీసుకుపోయినరట. కానీ అప్పటికే జీవిడిచిండని చెప్పిండ్రు డాక్టర్లు. తెలంగాణ గోసను, తెలంగాణ అస్తిత్వాన్ని, తెలంగాణ ఆత్మాభిమానాన్ని ఇన్పించిన కలం గొంతుక లేవని ఎరకయి చాలా మంది మస్తుగా బాధపడుతున్నారు. కవులు, కళాకారులే కాకుండా లీడర్లు, జనాలు కూడా సారుకు నివాళులర్పించిండ్రు. రేపు అధికారిక లాంఛనాలతోటి అంత్యక్రియలు చేస్తారట సర్కారోళ్ళు. బడి మెట్లు ఎక్కకున్నా కూడా పెద్ద కవి అయ్యి చాలా అవార్డులు, డాక్టరేట్లు అందుకున్నోళ్ళల్లా సారు తర్వాతనే ఎవ్వలైనా కావచ్చు. నంది అవార్డు, నేషనల్ అవార్డు ఇట్లా షాన్నే ఉన్నాయి సారు గొప్పతనం ఎరక చెప్పనీకి. అందశ్రీ సార్ను యాద్ చేసుకుంటున్నారు తెలంగాణ పబ్లిక్. పాపం పాలు సారు ఎంత ఫీల్ అయిండో ఏందో. ఏడ సమస్య ఉంటే ఆడ నేనుంటా అన్నట్టుండే కేపాల్ సారు. ఎంత బాధపడిండో ఏందో. గైన బాధపడ్డాడో లేదో గాని నువ్వెందుకు గంతగానో బాధపడుతున్నావు అని అంటారా. కేపాల్ సారు ముచ్చటెరక ఏనుల్లా. ఏపీలో మెడికల్ కాలేజీలను ప్రైవేటోళ్ళకు అప్పచెప్తారనే ముచ్చట మీద సుప్రీంకోర్టుకు పోయిండు కేపాల్ సారు. అయితే గిసొంటి వాటితోటి పబ్లిసిటీ అవుతుందనే గీ ముచ్చట ముంగటేసుకున్నాడని కేపాల్ సార్ మీద గరమైందట సుప్రీంకోర్టు. అగో కేసులెత్తే కూడా గరం అవ్వుడేంది అని పరిశాన్ అవుతున్నారా. గరమైంది కేసేసినందుకు కాదు, ముందుగల హైకోర్టుకు పోకుండా డైరెక్ట్ సుప్రీంకోర్టుకు అచ్చుడైంది అని గరమైనరట దేశ పెద్ద కోర్టు జడ్జిలు. ఇసొంటి పిటిషన్లతోటి కోర్టు టైం వేస్ట్ అవుతుందని గిట్ల గరమైందట కోర్టు. ఇంకోసారి గిట్ల వేయద్దని కూడా వార్నింగ్ ఇచ్చిందట. మరి కేపాల్ సార్ ఎంత బాధపడ్డాడో గాని ముంగట గీ కేసు మీద తగ్గేదేలే అని ముంగటికి పోతాడో, లేకపోతే ఎందుకులే అని వెనకడిగి ఎత్తడో చూడాలేగా అని అనవట్టిండ్రు గీ ముచ్చటెరకైనా కొందరు రాజకీయ మేధావులు. ఈ సోమవారం పాడుగాను ఎందుకచ్చిందిరా అయ్యా మమ్మల్ని సావగొట్ట నీకు గాకపోతే. ముందుగాల ఈ సోమవారాన్ని కనిపెట్టినోని లేపేయాలే అని తిట్టుకోనోళ్ళు ఉండరు కావచ్చు. సోమవారం నాడు బడికి పోవుడంటేనే మస్తుగా రంది పడతారు చాలా మంది బడి పిల్లలు. కానీ గీ బడి పిల్లగాళ్ళైతే నవ్వుకుంటా పోయినరు. మరి గల్ల నవ్వులేనుకున్న కారణం ఏందో గీ ముచ్చట చూస్తే ఎరకైతుంది. సుష్రాపోన్రి. ఆగో చూస్తున్నారు కదా ఒక్కొక్కల ముఖాలు ఎంత ఎలిగిపోతున్నాయో. భుజానికి బ్యాగుల బరువు కూడా యాది మరిచి మస్తు సంబరంగా నడుచుకుంటూ పోతున్నారు సర్కార్ బడి డ్రెస్లు వేసుకున్న బడి పిల్లగాండ్లు. గది కూడా ఐతారం తెల్లారచ్చిన సోమవారం నాడు. అసలు ముచ్చట ఏందంటే వీళ్ళందరూ సూర్యాపేటలున్న తిలక్ నగర్ సర్కార్ బడుళ్ళు. పొద్దుగాల అందరి లెక్కనే బడికి పోయినరు గాని పోయిన జర్రంత సేపట్లనే ఎంబట వెనకకు వచ్చిండ్రు. ఇలా ఏం సెలవు కూడా లేదు కదా, గట్లెందుకు వచ్చిండ్రు అనంటే గా బడి నడిపే బిల్డింగ్ కు కిరాయి కట్టలేదట సర్కారోళ్ళు. కిరాయి కడితేనే లోపలికి రావాలే అని బడికి తాళం వేసుకుని పోయిండట గా బిల్డింగ్ ఓనరు. ఓర్ని గిదెక్కడి పంచాయితీరా అయ్యా అని తలకాయలు పట్టుకొని మతలావు పెద్ద ఆఫీసర్లకు పంపిండ్రట బడి సార్లు. అవు నిజమే కిరాయి కట్టలే, కిరాయి కట్టేదాకా ఏరేకాడ ఊసోబెట్టుండ్రి పిల్లగాండ్లను అని దగ్గర్లోనే ఉన్న ఇంకో బళ్ళకు పంపిండ్రు అందరినీ. ఓస్ని గిన్నేళ్ల స్వతంత్ర భారతంలా రోడ్లు ఇల్లులే అనుకున్నాం, బడులు కూడా లేవా? మరి పొద్దుగాల లేస్తే చాలు మేము ఇది చేసినాం అది చేసినాం అని మైకులు ఇరిగేటట్టు మస్తుగా చెప్పుకుంటారు కదా నాయకులు అని మీరు గరానికి వచ్చారు.
అందరికీ అన్ని సవలతులు ఎత్తే మాది పేదోళ్ళ సర్కారు, పేదరిక నిర్మూలనే మా లక్ష్యం, విద్య వైద్యం అందరి హక్కు అని చెప్పుకొని ఓట్లాడగా నీకు ఉండదు కదా. గందుకే కొన్ని కొన్ని ఇడిచిపెడతారు అన్నట్టు. లేకపోతే వాళ్ళకు జనాల మీద పాయిరం లేకనో జనాలను గొర్రెల లెక్క చూసో కాదు అని కారెడ్డాలు ఆడుతున్నారు గీ ముచ్చటెరకైన కొందరు పబ్లిక్. ఇక ఇవుల్లా ఇయాల్టి మన తెలంగాణ ముచ్చట్లు ఎట్లున్నాయి? మస్తుగున్నాయిలే. ఇక చూస్తూనే ఉండుండ్రి పొలిటింటి న్యూస్ ని. ఉంటా మరి. శనార్తి.